మీ జీవితంలో దేవుని ఆశీర్వాదం స్పష్టంగా కనిపించాలని కోరుకుంటున్నారా? కొన్ని రోజులు మనం ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించదు. మన ముఖంలో ఆనందం తగ్గిపోతుంది, మన మనసులో ప్రశాంతత ఉండదు. అప్పుడు మనం దేవుని కృప కోసం ఎదురు చూస్తాం. ప్రభువా, నా జీవితాన్ని మీరు తాకండి అని మన హృదయం కోరుకుంటుంది. దేవుడు కరుణ గలవాడు. ఆయన తన పిల్లలను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశిస్తే మన జీవితంలో చీకట్లు తొలగిపోతాయి. ఆయన కృప మన మార్గాలను సరిచేస్తుంది, మన జీవితాన్ని ఆనందంతో నింపుతుంది. మన ఆశీర్వాదం మరియు కృప యేసుక్రీస్తులోనే ఉన్నాయి. కీర్తనల గ్రంథము 67 అధ్యాయము 2వ వచనం ఇలా చెబుతుంది, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. చిన్న ప్రార్థన. ప్రభువా, మా మీద మీ కరుణ చూపండి, మా జీవితాలను మీరు ఆశీర్వదించండి. మీ ముఖకాంతి మా మీద ప్రకాశించి మా మార్గాలను వెలుగునివ్వండి. మా హృదయాలు ఆనందం, శాంతి నింపండి. మీ కృపతో మేము నడిచే ప్రతి మార్గం విజయవంతమగునట్లు దయచేయండి. యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ ఆశీర్వాదం మీ జీవితంలో కావాలనుకుంటే ఆమెన్ అని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.